హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బోటీ కర్రీ చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా బోటీ తీసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి. బోటీ అంతా ఒక గిన్నెలోకి వేసుకొని కావాల్సినంత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి నీళ్ళు పోసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత బోటీ అనేది ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకునేసి కొద్దిగా కడిగేసుకోవాలి. ఇంకొక కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న బోటీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. బోటీ ఫ్రై అయ్యే లోపల మసాలా అనేది రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని లవంగాలు, అల్లం వెల్లుల్లి, టమాటో, కొద్దిగా ఎర్రగడ్డ, అలాగే కొత్తిమీర, పుదీనా, కారం, ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొబ్బరి యూస్ చేయని వాళ్ళు కొద్దిగా క్యాషెస్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మిక్సీ పెట్టుకున్న మసాలాని వేగుతున్న బోటీలోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కావాల్సినంత నీళ్ళు పోసుకొని ఒక 7 to 8 విజిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇందులోకి అయితే నేను కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. మీ దగ్గర మటన్ మసాలా ఉంటే కొద్దిగా మటన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 7 విజిల్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కూర చపాతీ, దోశ, అన్నం, అలాగే ముద్దలకైతే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.